వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇటీవల కాశ్మీర్ హర్యానా ఎన్నికల్లో ఈవీఎంలపై మాకు అనుమానాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టడం కాకుండా ఏ విధంగా ట్యాంపరింగ్ చేయించో అనే విషయాలను కూడా వాళ్ళు చూపించారు. అసలు ఈవీఎం ట్యాంపరింగ్ అవుతుందా లేదా? ఎందుకంటే సాధారణంగా ఎక్కడ ఏ పార్టీ ఓడిపోతుందో ముందు చేసే ఆరోపణ అది. మురళి గారు, ముందుగా మనం ఈవీఎం ట్యాంపరింగ్ అవుతుందా లేదా అనే విషయాన్ని యూపీలో బీజేపీ పట్టుంది, యోగి గవర్నమెంట్లో. అవును, ఒకవేళ బీజేపీ అక్కడ చేయాలనుకుంటే మరి మొన్న ఎలక్షన్లో బీజేపీకి మైనస్ అక్కడే వచ్చింది. ఎస్, అబ్సల్యూట్లీ. అయితే పవర్ అనేది, నేను అందుకే చెప్తున్నాను, ట్యాంపరింగ్ ఇష్యూని మనము టెక్నికల్గా అర్థం చేసుకున్నంత కాలము అసలు ఈవీఎంలో ట్యాంపరింగ్ అవుతుందా? ఇటీవల దేశంలో జరిగిన ఎక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత ఓడిపోయిన పార్టీ చేసే ప్రధాన ఆరోపణ ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది. అసలు ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చా లేదా అనేది ఇప్పుడు మనం చర్చ జరుపుతున్నాం. అసలు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరగవంటూ సెంట్రల్ గవర్నమెంట్తో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఒకవైపు మాత్రం జరుగుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఇటువంటి ఎన్నికల్లో ఓడిపోతున్నామంటూ మరికొంతమంది చూపిస్తున్నారు. అసలు ఇది లీగల్గా అవుతుందా అవ్వదా, ఒకవేళ చేస్తే ఏ విధంగా చేయొచ్చు అనే అంశంపై మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ గారు శ్రీకాంత్ చింతల్ గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా విషయం అడుగుదాం. ఇది నిజమా కాదా అనే విషయాన్ని అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళి గారు. సార్, కాశ్మీర్ కానీ లేదా మన జరిగిన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెంటనే ఎన్నికల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెడుతూ మల్లికార్జున్ గారు ఎందుకు కూడా ఈవెన్ ట్యాంపరింగ్ అయ్యాయి కాబట్టి అక్కడ గెలిచారు, హర్యానాలో బీజేపీ గెలిచిందంటూ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఈవీఎం ట్యాంపరింగ్ అవుతుందా లేదా? ఎందుకంటే సాధారణంగా ఎక్కడ ఏ పార్టీ ఓడిపోతుందో ముందు చేసే ఆరోపణ అది. ఒకవేళ హర్యానాలో ట్యాంపరింగ్ అయింది అనుకుందామండి, మరి కాశ్మీర్లో ఆ పార్టీ గెలిచింది. ఒకవేళ బీజేపీ ట్యాంపరింగ్ చేయాలనుకుంటే బీజేపీ యూపీలో కూడా ఓడిపోయింది. ఇవన్నీ కూడా కొంచెం రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. అసలు నిజంగా జరుగుతుందా లేదా? ఒకవేళ చెయ్యొచ్చు అనుకుంటే లీగల్గా ఎలా చేయొచ్చు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మీరు ఉన్నాయి కాబట్టి ఒకసారి దాని గురించి క్లారిటీగా చెప్పండి. మురళి గారు, ముందుగా మనం ఈవీఎం ట్యాంపరింగ్ అవుతుందా లేదా అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టి దాని గురించి ఖచ్చితంగా నేను చెప్తాను, నా కామెంట్ నేను చెప్తాను. కానీ అసలు ఈవీఎం హిస్టరీ ఏంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకుంటేనే అసలు ట్యాంపరింగ్కి ఛాన్స్ ఉందా లేదా, వీళ్ళ ఆరోపణలు అసలు మనం పరిగణించాలా వద్దా, దీన్ని మార్చాల్సిన అవసరం ఉందా అనే విషయాలు మనం తెలుసుకోవచ్చు. మామూలుగా మనం సాధారణంగా ఈవీఎంలు ఎప్పుడు వచ్చాయి అని అనుకుంటే 2000 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఫస్ట్ టైము ఎన్డీఏ ప్రభుత్వంలో అప్పుడు 2000స్లో ఉన్నప్పుడు తీసుకొచ్చారు అని చెప్పేసి ఒక ఆలోచన వినిపిస్తుంది. 2004లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేశారు అని అంటారు. కానీ వాస్తవంగా 1982లో ఫస్ట్ టైం ఈవీఎంలను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1982లో కేరళలోని ఒక కాన్స్టిట్యుయెన్సీలో అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు ఇంప్లిమెంట్ చేసినప్పుడు సిపిఐ పార్టీకి సంబంధించిన శివన్ పిల్లై ఆయన పేరు, ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. ఇది ఈవీఎంలో చేయడం తప్పండి, ఈ రూల్స్ ఒప్పుకోవు దీనికి అని అంటే, అప్పుడు ఏదో హైకోర్టు దాన్ని తిరస్కరించడంతో ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఆయన గెలిచాడు. తర్వాత కోర్టుకు వెళ్ళారు, ఆయన గెలిచాడు. మరి కాంగ్రెస్ నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరంటే ఏసీ జోస్, కాంగ్రెస్ పర్సన్. ఈయన ఏం చేశారంటే, అవును ఇది ఈవీఎం మీద జరిగింది కాబట్టి నేను గెలవాల్సిన వాడిని ఓడిపోయాను, ఈవీఎంలు తప్పు, ఈవీఎంలు చట్ట ప్రకారం నేరము, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం ఇది చెల్లదు అని చెప్పి ఆయన హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి ఏంటో చూసిన తర్వాత లేదు వీళ్ళు చేయొచ్చు, ఈవీఎంల మీద కూడా చేయొచ్చు అని చెప్పేసి కొట్టేయడంతో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. 84లో సుప్రీంకోర్టు దీని మీద 82 కన్నా ముందు నుంచి నడుస్తున్న ఇష్యూ అది. అయితే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది అది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈవీఎంల మీద ఎక్స్పెరిమెంట్లు జరగడం, తీసుకురావడము, పైలట్ బేసిస్లో 82లో పెట్టడం ఇలా జరిగింది. ఓకే. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు తమాషాగా ఏం జరిగిందంటే, సుప్రీంకోర్టు ఈ ఎలక్షన్లలో ఈ 50 పోలింగ్ స్టేషన్లో ఎక్కడైతే ఈవీఎంలు వాడారో వాటిని రద్దు చేసింది. రద్దు చేసి ఈవీఎం మెషిన్ల మీద జరిగిన ఎలక్షన్ల వరకు మాత్రము ఆ 50 పోలింగ్ స్టేషన్లో మాత్రం మళ్ళీ రీ ఎలక్షన్లు పెట్టండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.
అప్పుడు జస్టిస్ ఫజల్ గారు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆ జడ్జ్మెంట్లో, సదర్ జడ్జ్మెంట్లో, ఏసీ జోస్ వర్సెస్ శివన్ పిల్లై జడ్జ్మెంట్లో. ఆయన ఏమన్నారంటే, ఇలాంటి ఒక అధికారాన్ని ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం అనేది చాలా తప్పు, ఆర్బిట్రరీ పవర్స్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్కి ఇలాంటి పూర్తి అధికారాన్ని ఇవ్వడము డెమోక్రటిక్ సిస్టమ్కే ఒక థ్రెట్ లాగా తయారయ్యే ప్రమాదం ఉంది. ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఫెయిర్గా ఉండాలి. కాబట్టి ఎలక్షన్ కమిషన్కి ఇలాంటి అన్కంట్రోల్డ్ పవర్ ఇవ్వడం అనేది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని ఆయన కామెంట్ చేస్తూ ఈ 50 పోలింగ్ స్టేషన్లో మళ్ళీ ఎలక్షన్ పెట్టమని జరిగారు పేపర్ బ్యాలెట్ మీద. అయితే ఈ అన్కాన్స్టిట్యూషనల్ ఈవీఎంస్ అనేవి ఇల్లీగల్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో దీనికి పర్మిషన్ లేదు అన్నట్టు కామెంట్ చేసడంతో 50 పోలింగ్ స్టేషన్లో మళ్ళా ఎలక్షన్ జరిగింది. ఈసారి ఎవరైతే సుప్రీంకోర్టుకి వెళ్ళారో ఈ ఏసీ జోస్ కాంగ్రెస్ పర్సన్, ఆయన గెలిచాడు. దాని తర్వాత ఏమైందంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో సెక్షన్ 61ని అమెండ్ చేసి ఎలక్షన్ ఈ ఎలక్ట్రానిక్ మెషిన్ ద్వారా కూడా ఎలక్షన్ చేయొచ్చు అని అమెండ్మెంట్ తీసుకుని వచ్చి తద్వారా ఈవీఎం మెషిన్లను మళ్ళీ 2004లో పూర్తి స్థాయిలో 98లో కొన్ని కాన్స్టిట్యున్సీలో 2004లో ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ఈవీఎం ఎట్లా తీసుకొచ్చారు అని. ఇది ఎందుకు నేను ఇంపార్టెంట్ అంటున్నాను అంటే, ఈరోజు ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయా లేదా అనే దాని మీదే చాలామంది స్ట్రెస్ చేస్తున్నారు. 2004 ఎలక్షన్స్ తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఎవరైతే బీజేపీలో ఉన్నారో జీవీఎల్ నరసింహారావు గారు, అలాగే మోస్ట్ పాపులర్ ఫేమస్ లీడర్ ఎల్కే అడ్వానీ గారు, వీళ్ళందరూ కూడా ఈ 2004లో జరిగిన ఎలక్షన్లలో ఈవీఎంల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. అసలు వీళ్ళు గెలిచే సీనే లేదు వీళ్ళకి. కాబట్టి ఈవీఎంలు ట్యాంపర్ చేసి మాత్రమే వీళ్ళు గెలిచారు అని చెప్పి ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు దాన్ని కండెమ్ చేశారు, అబ్జెక్ట్ చేశారు. ఈ అబ్జెక్షన్ ఎంతవరకు వెళ్ళిందంటే, సుబ్రహ్మణ్యం స్వామి గారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ట్యాంపరబుల్, ఇది పుస్తకం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ట్యాంపరబుల్. ఇది ఎవరు రాశారండి? సుబ్రహ్మణ్యం స్వామి గారు రాశారు. ఇంత పెద్ద పుస్తకం రాశారు, దాదాపుగా 300 పేజీల పుస్తకం ఇది. ఇది ఇంకా కూడా ఉంది, మార్కెట్లో అవైలబుల్గా ఉంది. దాంట్లో ఆయన చాలా ఎక్స్టెన్సివ్గా ఈ పుస్తకాన్ని రాస్తూ ఇవి ఎలా అన్కాన్స్టిట్యూషనల్ అయినాయి అని రాస్తారు. దీనిలో ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు అంటే, అప్పుడు జీవీఎల్ నరసింహారావు గారి పుస్తకానికి అయితే చంద్రబాబు నాయుడు గారు, ఎల్కే అడ్వానీ గారు, వీళ్ళందరూ కూడా ఫోర్వర్డ్ రాశారు, ఇది తప్పు, ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు తప్పు అని. సుబ్రహ్మణ్యం స్వామి గారు ఎలక్షన్స్ తర్వాత ఆయనకి చాలా కాన్స్టిట్యున్సీస్లో 0 ఓట్లు వచ్చాయి. వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు ఉన్న దగ్గర కూడా 6 ఓట్లు, 7 ఓట్లు, 10 ఓట్లు ఉన్న దగ్గర కూడా ఆయనకు 1-2 ఓట్లు రావడం జరిగింది. ఈ జీరో ఓటింగ్ అనేది లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ బాంబేలో, మన తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్లో 2014 తర్వాత జరిగిన ఎలక్షన్స్లో ఒక దగ్గర, ఇవి చాలా నేను రికార్డ్ చేసి పెట్టాను. అవన్నీ 0 ఓట్స్ రావడం, తన ఓటు ఉన్న దగ్గర తనకు 0 రావడం, ఇలాంటివి జరిగాయి. సో డౌట్స్ అయితే చాలా రేజ్ అయ్యాయి. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఏం చేశారంటే, హీ అప్రోచ్ ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అల్టిమేట్లీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆయన ఇది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి, ఈవీఎం మెషిన్స్ అనేవి ట్యాంపర్ అవుతాయి కాబట్టి వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు, బ్యాలెట్ పేపర్కే రావాల్సిందే అని చెప్పేసి ఆయన కేసు వేసి సుదీర్ఘంగా నడిచింది ఆ కేసు కూడా. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అంటే, ఇప్పుడు టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషించిన మన మెంబరో కాదో నాకు తెలీదు ఆయన, బట్ సన్నిహితులు టీడీపీకి అని చెప్తారు, హరిప్రసాద్ గారు, ఆయన్ని అరెస్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎందుకు అరెస్ట్ చేసింది అంటే, ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు. ఇప్పటికీ కూడా మీకు ఆ యూట్యూబ్లో వీడియో, అది ఆయన దొంగతనం చేశాడని కేసు పెట్టారు. ఈవీఎం ఒకటి లేపుకెళ్ళిపోయారు, ఎందుకంటే ఈవీఎం ఇవ్వట్లేదు. గుజరాత్ నుంచి దొంగతనం చేశారు, అది బాంబేకి తీసుకెళ్లారు, అక్కడ ఆయన్ని అరెస్ట్ చేశారు, డిటైన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏదో బయటకు వచ్చారు దాని నుంచి. అయితే ఈవీఎం గురించి డెమాన్స్ట్రేట్ చేసి చూపించినది వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది ఇలా చెయ్యొచ్చు అని చెప్పిన వాళ్ళు అందరూ ఎవరు అని ఈరోజు చూస్తే, ఈరోజు అందరూ వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళే. ఈ అధికారంలో లేనప్పుడు వాళ్ళు కూడా చేసిన, అంటే మీరు అన్న క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్, ఓడిపోయిన వాళ్ళు ఎలిగేషన్ పెడతారు అని.
సో అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారాన్ని చూసిన తర్వాత, ఆ తర్వాత కూడా ఈవీఎం మెషిన్ మీద డౌట్స్ రైజ్ చేశారు. ఎవరెవరు? అరవింద్ కేజ్రీవాల్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు 2019లో ఢిల్లీలో పెద్ద ధర్నా వేసి ఈవీఎంలని రద్దు చేయాలి అని చెప్పేసి ఆయన బ్లాక్ షర్ట్ వేసుకొని ప్రొటెస్టులు చేయడం ఇవన్నీ కూడా చేశారు. రీసెంట్గా కాంగ్రెస్ అధ్యక్షుడే పెట్టారు కదా. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక డెలిగేషన్ని పెట్టి పంపించారు. కానీ ఒకవేళ అనుకుంటలేదు, మరి కాశ్మీర్లో కాంగ్రెస్ గెలిచేదే కాదు కదా. అదే సో అంటే దానికి ఉండే ఒక పొలిటికల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మురళి గారు, స్టేట్ ఎలక్షన్స్ అనే దానిలో అబ్సల్యూట్ ట్యాంపరింగ్ చేస్తే దొరికిపోతారు కాబట్టి ఇట్స్ లాజికల్ ఆర్గ్యుమెంట్ కూడా. ఓకే, ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఓవర్ నైట్ ఇండియా మొత్తంలో ఒకే పార్టీ గెలిచింది అనుకోండి, క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఓకే, ఆపోజిషన్ మొత్తం కలిసి చేసే ఆల్మోస్ట్ ఒక పెద్ద ఇంటర్నల్ అన్రెస్ట్ వచ్చే పరిస్థితి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇది చెయ్యరు. మేజర్గా ఏ ఎలక్షన్స్, మేజర్గా ఏ స్టేట్స్ అయితే వాళ్ళకి నిజంగా కంట్రోల్ ఉంటుందో అక్కడ ఎక్కడెక్కడైతే ఏ పోలింగ్ స్టేషన్లో అయితే మనకు తక్కువ ఓట్స్ వస్తాయనుకుంటారో అక్కడ మాత్రం పర్సంటేజ్ పెంచుకుంటారు అనేది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చేసే ఒక కామెంట్. ఓకే, దానికి నేను ఒక క్వశ్చన్ వేస్తాను. యూపీలో బీజేపీకి పట్టుంది, యోగి గవర్నమెంట్లో. అవును, ఒకవేళ బీజేపీ అక్కడ చేయాలనుకుంటే మరి మొన్న ఎలక్షన్లో బీజేపీకి మైనస్ అక్కడే వచ్చింది కదండి. ఎస్, అబ్సల్యూట్లీ. అయితే పవర్ అనేది నేను అందుకే చెప్తున్నాను, ట్యాంపరింగ్ ఇష్యూని మనము టెక్నికల్గా అర్థం చేసుకున్నంత కాలము మనం ఫెయిల్ అవుతాం. మరి వీళ్ళు కావాలంటే వాళ్ళు గెలవచ్చు కదా అంటే ప్రతిసారి గెలిస్తే యూపీ మైనస్ అయింది కదా బీజేపీకి. అంతే అండి. ఇప్పుడు పొలిటికల్ కామెంట్ చేయాలి అంటే ప్రతిసారి దొంగతనం చేసేటప్పుడు ఇప్పుకొని చేస్తానంటే దొరికిపోతాడు కాబట్టి కొన్నిసార్లు దాక్కొని చేస్తారు. వాళ్ళ గొంతు వాళ్ళు కోసుకోరు కదా, కోసుకుంటారు. రాజకీయం అది. అంటే లాంగ్ సస్టైనబిలిటీ కోసము టెంపరీగా మేము ఓడిపోతున్నామేమో అన్నట్టు చూపించుకోవడం కూడా అవసరం ప్రజాస్వామ్యంలో. లేకుంటే ప్రజాస్వామ్యం లేదు అనుకుంటాం మనం, అందరికీ ఈవీఎం మీద డౌట్స్ పోతాయి, లేకుంటే ఈ క్వశ్చన్స్ మీకు వచ్చేవి కూడా కాదు. అందుకే నేనేమంటానంటే నా ఆర్గ్యుమెంట్ వెరీ సింపుల్. ట్యాంపరింగ్ అవుద్దా లేదా అనేది అసలు కామన్ మ్యాన్ ట్యాంపరింగ్ అవుద్దా లేదా అనేది కాసేపు పక్కన పెట్టండి, అవసరం లేని టాపిక్ అది. దానికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి జనాలకి రాకుండా చేస్తున్నారు, అది పబ్లిక్ అర్థం కాకుండా చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ మీద వీళ్ళు రైజ్ చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా స్టూపిడ్ క్వశ్చన్స్. ఇవన్నీ పొలిటికల్ పార్టీస్ చేసేవన్నీ కూడా మైండ్లెస్ క్వశ్చన్స్. అవి మీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎలక్షన్స్ అని ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఏం చెప్తున్నాయి? ఒక్కరన్నా క్వశ్చన్ చేశారా? పోనీ అసలు ఈవీఎంస్ కాన్స్టిట్యూషనల్కి కన్ఫర్మేషన్లో ఉన్నాయా లేదా అని ఎవరన్నా క్వశ్చన్ చేశారా? సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమన్నది అంటే, ఈ 2013లో ఇచ్చిన జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమన్నది అంటే, ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి అవసరము. ఈవీఎం మెషిన్ల ద్వారా మాత్రమే ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ చేయడం కుదరదు. కాబట్టి ఒక కాంప్రమైజ్ జరిగింది అక్కడ. కాబట్టి ఈ ఈవీఎం మెషిన్లకి వీవీపీఏటీ మెషిన్స్ అటాచ్ చేయండి అన్నారు. వీవీపీఏటీ మెషిన్ అంటే ఏంటి? ఒకసారి దాని అబ్రివేషన్ చూద్దాం. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ప్రతి పదానికి ఒక అర్థం ఉంది. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, వీవీపీఏటీ అంటే. ఈ వీవీపీఏటీ అనే సిస్టమ్ ఎందుకు వచ్చింది అంటే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏం చెప్తున్నాయి దానికి అనుగుణంగా ఈ వీవీపీఏటీ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమంది అంటే, ఓకే చాలా వాదనలు జరిగాయి, మరి బ్యాలెట్ పేపర్ ట్యాంపరింగ్ చేయరా, బ్యాలెట్ పేపర్లో ఇంకులు పోయరా, ఇవి దొంగలను తీసుకెళ్ళరా, రిగ్గింగ్ చేయరా, దొంగ ఓట్లు గుద్దరా, ఇలాంటివన్నీ చాలా వచ్చాయి. అయితే ఇవన్నీ విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఓకే మీకేంటి, మీ ఓటు వేస్తున్నాను నేను, లైట్ వెలుగుతుంది, మరి ఈ లైటు పక్కన వెలుగుతుంది, నేను ఒక చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్నో లేకుంటే ఎలక్ట్రానిక్ ఇంజనీర్నో నేను పట్టుకున్నాను అంటే, బాబు ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలగాలి అంటాను. అదే ఇక్కడ స్విచ్ చేస్తే పక్క లైట్ వెలగాలి అని అనుకోండి, ప్రోగ్రామ్ చేయడా ఈజీగా చేస్తాడు. సో మీ బటన్ దగ్గర మీ లైటే వెలుగుతుంది, కానీ యాక్చువల్గా ఓటు ఎక్కడికి పోతుంది అనేది నాకు కనిపిస్తుందా? నాకు కనిపించలేదు. అంటే ఓటర్కి అష్యూరెన్స్ లేదు అక్కడ, నా ఓటు కరెక్ట్ క్యాండిడేట్కే వెళ్ళింది అనే అష్యూరెన్స్ ఓటర్కి లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఏమన్నది అంటే, ఓకే అంటే ఇప్పుడు ఓటర్కి అష్యూరెన్స్ ఉండాలి కదా నీ ఓటు కరెక్ట్గా పడిందా లేదా అని. కాబట్టి వీవీపీఏటీ సిస్టంలో ఏమవుతుంది అంటే, బటన్ నొక్కితే ఒక స్లిప్ బయటకు వస్తుంది. ముందు మెషిన్ మీరు అందరూ చూసే ఉంటారు. ఆ స్లిప్ మీద సదర్ క్యాండిడేట్ పేరు, సింబల్ తెలుస్తుంది. మనం చూసుకుంటాము, ఓకే కరెక్ట్ అని చెప్పేసి కట్ అయ్యి బాక్స్లో పడిపోతుంది. ఇది ఓటర్ వెరిఫైయబుల్ వరకు సరిగ్గానే ఉంది ఈవీఎం మెషిన్లో.
సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన జడ్జిమెంట్లో ఏమంది అంటే ఇన్ ద ఎన్సూయింగ్ జనరల్ ఎలక్షన్స్ దాదాపు 13 లక్షల పోలింగ్ బూత్స్తో ఈవీఎం ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి వివిపిఏటి చేయడం అంత సులభం కాదు కాబట్టి రాబోయే ఎలక్షన్లలో ఫేజ్ వైజ్ ఎలక్షన్లలో ఇంప్లిమెంట్ చేయవలసిందిగా మేము ఆదేశిస్తున్నాము అన్నారు 2014లో. అంటే రాబోయే ఎలక్షన్స్ అంటే ఏంటి 2013కి 2014 జనరల్ ఎలక్షన్ అంటే ఇప్పుడు బీజేపీ మోడీ గారు పిఎం అయిన ఎలక్షన్స్. సో రాబోయే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్ వచ్చాయి. మహారాష్ట్ర ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు నేను చాలా యాక్టివ్గా ఈ ఇష్యూలో పనిచేస్తున్నాను. అప్పుడు 2011 నుంచి నేను ఇష్యూలో యాక్టివ్గా పనిచేస్తున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మహారాష్ట్రలో ఒక సోషల్ యాక్టివిస్ట్ సురేష్ పాటిల్ గారని వారి పేరుతో మేము అక్కడ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఏంటంటే సుప్రీంకోర్టు ఎన్సూయింగ్ జనరల్ ఎలక్షన్స్ అంటే రాబోయే జనరల్ ఎలక్షన్స్లో ఫేజ్ వైజ్ అన్నది కాబట్టి ఆ జనరల్ ఎలక్షన్ రాబోయే జనరల్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మహారాష్ట్ర ఎలక్షన్స్లో 100% వివిపిఏటీని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పేసి వెళ్తే మహారాష్ట్ర హైకోర్టు ఏమన్నది అంటే ఇప్పుడు ఇమీడియట్గా చేయడం కుదరదు కాబట్టి మేము 2019 జనరల్ ఎలక్షన్స్ లోపు 100% ఇంప్లిమెంట్ చేయవలసిందిగా డైరెక్షన్స్ ఇస్తున్నాము. సో 2018 కల్లా ఇది మొత్తం ఎక్సర్సైజ్ ఫినిష్ అవ్వాలి అని చెప్పింది. సో అది అలాగే ఉంచి వేరే బీహార్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ అయినాయి, హర్యానాలో ఫైల్ అయినాయి, వేరే స్టేట్స్లో ఫైల్ అయినాయి. ఇవన్నిట్లో కూడా ఏంటంటే వివిపిఏటీని ఇంప్లిమెంట్ చేయండి అని. అప్పుడు మేము ఏం చేసామంటే నేను అప్పుడు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి అది నేను లీడ్ చేశాను. అప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయడం జరిగింది. ఎవరి మీద? ఎలక్షన్ కమిషన్ మీద. సుప్రీంకోర్టు 2013లో ఎన్సూయింగ్ జనరల్ ఎలక్షన్స్లో అని చెప్పారు, కానీ జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు వివిపిఏటీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే దాదాపు నేను 10ల సంఖ్యలో ఆర్టీఐలు అడిగాను, వివిపిఏటీలు ఎన్ని ఆర్డర్ పెట్టారు, కొత్త ఈవీఎం మెషిన్లు ఎన్ని ఆర్డర్ పెట్టారు అని. ఈ లోపల ఏం జరిగిందంటే ఒక పెద్ద 2014 ఎలక్షన్స్ తర్వాత ఒక ఆర్టికల్ 9 లక్షల ఈవీఎం మెషిన్లని ఎలక్షన్ కమిషన్ స్క్రాప్ చేసింది. సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరితోనో కాంట్రాక్ట్ కుదుర్చుకొని స్క్రాప్ చేశారు. దీనికి అసలు నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. అసలు ఈవీఎం మెషిన్లు స్క్రాప్ చేయడం ఏంటి? 2014లో జరిగిన ఈవీఎం మెషిన్లు ఏవైతే యూజ్ చేశారో అవన్నిటిని స్క్రాప్ చేశారు. సో ఒక అనుమానం అనేది రేజ్ అయింది అక్కడ. ఎందుకు స్క్రాప్ చేశారు? అంత అవసరం ఏమొచ్చింది అంటే మినిమం కొంత స్టాండర్డ్ టైం వెయిట్ చేయాలి కదా. ఒకవేళ సందేహాలు వచ్చి ఎలక్షన్ పిటిషన్లు పడితే ఎలాగా, ఇవన్నీ లేకుండా స్క్రాప్ చేయడంతో డౌట్ వచ్చి తర్వాత ఈవీఎం మీద చాలా అనుమానాలు రేజ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఆ 9 లక్షల ఈవీఎం మెషిన్లని స్క్రాప్ చేసిన తర్వాత అంటే సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసిన తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులో బహుశా మొట్టమొదటిసారిగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆయన అప్పుడు నజీం జైదీ గారు అనుకుంటాను, ఆయన పిఎం మోడీ గారికి లెటర్ రాశారు, నా మీద కంటెంప్ట్ కేసు పడ్డది, ఇది ఇంప్లిమెంట్ చేయాలి, సుప్రీంకోర్టు కూడా దీని మీద సీరియస్గా ఉంది కాబట్టి వివిపిఏటీకి ఫండ్స్ రిలీజ్ చేయండి అంటే దాదాపుగా 2300 కోట్లు వెంటనే రిలీజ్ చేసి తర్వాత సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి 2019 ఎలక్షన్స్లో 100% వివిపిఏటీ ఇంప్లిమెంట్ అయ్యేలాగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ద్వారా 2019లో 100% వివిపిఏటీ ఇంప్లిమెంట్ అయింది. అంటే ఎందుకని ఇంప్లిమెంట్ అయింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయి కాబట్టి సుప్రీంకోర్టు ఇది చేయండి అని చెప్పలా. ఎందుకు సుప్రీంకోర్టు చేయమన్నది అంటే ఫ్రీ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్కి కేవలం ఈవీఎం మెషిన్లు పనికిరావు, ఈవీఎం మెషిన్ల ద్వారా ఫ్రీ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ జరగవు, కుదరదు, దీనికి వివిపిఏటీ పెడితేనే అది చేయొచ్చు మనము అన్నది కాబట్టి తన ఆర్డరే కాబట్టి 2019 ఎలక్షన్స్లో వచ్చినాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎలక్షన్ ఏం చెప్తుంది అనేది ఒక ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్లో కూడా ఉంది, సుప్రీంకోర్టులో కూడా ఇది రిపోర్ట్ అయింది. ఇది నేను ఏది మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో నేను పర్టికులర్గా చదివి వినిపిస్తున్నాను. ఈ స్టాండర్డ్స్ ఏం చెప్తున్నాయంటే టోటల్గా 6 స్టాండర్డ్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఇండివిజువల్స్ హ్యావ్ టు బి యాక్యురేట్లీ ఐడెంటిఫైడ్ యాజ్ ఎలిజిబుల్ ఓటర్స్ హూ హ్యావ్ నాట్ ఆల్రెడీ ఓటెడ్. అంటే ఓటర్ వచ్చినప్పుడు ఇతను ఓటరా కాదా అనేది వెరిఫై చేయాలి. సో కామన్గా ఓటర్స్ ఆర్ అలౌడ్ ఓన్లీ 1 anonymous బ్యాలెట్ ఈచ్ విచ్ దే కెన్ మార్క్ ఇన్ ప్రైవసీ. ఒక ఓటర్కి ఒక బ్యాలెట్ పేపర్ మాత్రమే ఇవ్వాలి. వాళ్ళు ప్రైవేట్గా వేరే వాళ్ళకి తెలిసే ఆస్కారం లేకుండా దీన్ని ఓట్ కాస్ట్ చేసే విధంగా ఉండాలి. బ్యాలెట్ బాక్స్ ఈజ్ సెక్యూర్, అబ్జర్వ్డ్ అండ్ డ్యూరింగ్ ఎలక్షన్ ఓన్లీ ఏబుల్ టు
హ్యావ్ ఓట్స్ యాడెడ్ టు ఇట్ బై ఓటర్స్, ఓట్స్ కెనాట్ బి రిమూవ్డ్. అంటే బ్యాలెట్ బాక్స్ సెక్యూర్గా ఉండాలి, దాన్ని మనం అబ్జర్వ్ చేసే విధంగా ఉండాలి. ఎలక్షన్స్ టైంలో కానీ, ఎలక్షన్స్ టైంలో తప్ప వేరే టైంలో దాన్ని యూజ్ చేయడానికి వీల్లేదు, అందులో నుంచి ఓట్స్ తీయడానికి వీల్లేదు. కేవలం ఓటర్స్ మాత్రమే ఓట్స్ యాడ్ చేయాలి. ఎలక్షన్ ఎండ్ అయిన తర్వాత 4వ కండిషన్ ఇంపార్టెంట్ చూడండి. వెన్ ద ఎలక్షన్ ఎండ్స్ ద బ్యాలెట్ బాక్స్ ఈజ్ ఓపెన్డ్, బ్యాలెట్ బాక్స్ని ఓపెన్ చేయాలి ఎలక్షన్ అయిన తర్వాత, అండ్ కౌంటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అబ్జర్వర్స్ ఫ్రమ్ ఆల్ కంపీటింగ్ పార్టీస్. అందరి సమక్షంలో ఎవరైతే పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వారి ప్రతినిధుల సమక్షంలో ఈ బ్యాలెట్ బాక్స్ని ఓపెన్ చేసి కౌంట్ చేయాలి. అదే జరుగుతుంది కదండి. చెప్తాను. ద కౌంటింగ్ ప్రాసెస్ కెనాట్ రివీల్ హౌ ఇండివిజువల్ ఓటర్స్ కాస్ట్ దేర్ బ్యాలెట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది అంటే ఏంటి, ఓటర్స్ సమక్షంలో లేదా వారి ప్రతినిధుల సమక్షంలో, క్యాండిడేట్స్ ప్రతినిధుల సమక్షంలో ఓపెన్ చేసి కౌంట్ చేయాలి. అలాగే ఎవరు ఏ పార్టీకి ఓట్ చేశారు, ఎవరు ఏ క్యాండిడేట్కి ఓట్ చేశారు అనే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా తెలియని విధంగా ఉండాలి. అది కాన్ఫిడెన్షియల్. అది కాన్ఫిడెన్షియల్. ఓట్ ప్రైవసీ అంటే అదే, ఓట్ సీక్రసీ అంటే అదే. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఈవీఎం మెషిన్లో ఏం జరుగుతుందో చూడండి. ఈవీఎం మెషిన్లో అదే పెద్ద టెక్నికల్ డౌట్ కూడా కాన్స్టిట్యూషనల్ ఆర్గ్యుమెంట్ ఇది నాకు అనిపించింది. నేను ఈవీఎం మెషిన్లో ఓటేసాను. ఈవీఎం మెషిన్లో ఓటేసిన తర్వాత నా ముందు ఈవీఎం మెషిన్ని ఓపెన్ చేశారు, క్యాండిడేట్స్ అందరూ ఉన్నారు, క్యాల్కులేషన్ ఎంత అయింది, ఏ మెషిన్లో ఎన్ని ఓట్లు వచ్చాయో చూశారు, ఎలక్షన్ రిజల్ట్ ఇచ్చేస్తారు. సింపుల్గా జరిగిపోయింది. నేను ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాను. ఇది ఇండివిజువల్ ఓట్ని క్యాల్కులేట్ చేయట్లేదు, టోటల్ ఆఫ్ ఓట్స్ని క్యాల్కులేట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఏం చెప్తుంది, ప్రతి ఓటుని వెరిఫై చేయాలి అంటుంది. చెప్పింది చూడండి, పేపర్ వెరిఫైయబుల్, ఓటర్ వెరిఫైయబుల్, పేపర్ ఆడిట్. ఈ ఆడిట్ అనే పదం ట్రయల్ అంటే ఏంది, ప్రతి ఒక్క ఓటు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఉంది, ఈ పేపర్లో ఒక 10 క్యాండిడేట్లు ఉన్నారు. ఈ 10 క్యాండిడేట్లు ఫస్ట్ ఒక సింబల్ ఉంది, సరే రెండో సింబల్, మూడో సింబల్, నాలుగో సింబల్. ఈ ఓటు వేసిన ఫస్ట్ క్యాండిడేట్కి ఫస్ట్ సింబల్కి ఒక ఓటు పడ్డది. అది నేను తీసి ఓకే ఫస్ట్ సింబల్కి పడ్డది, ఇది వ్యాలిడా కాదా, రెండింటి మధ్యలో పడ్డదా, ఇది పర్ఫెక్ట్గా పడ్డదా లేదా అని చెప్పేసి నేను తీసి క్యాండిడేట్ నెంబర్ 1 డబ్బాలో వేస్తాను. తర్వాత లాస్ట్లో అవి కౌంట్ చేస్తాను. అంటే ఒక్కొక్క ఓట్ని వెరిఫై చేస్తున్నాను ఇక్కడ పేపర్ బ్యాలెట్లో. ఈవీఎం మెషిన్లో ఏమవుతుంది, ఫస్ట్ క్యాండిడేట్కి ఒక పోలింగ్ స్టేషన్లో సాధారణ ఒక 1000 మంది ఉంటే ఫస్ట్ క్యాండిడేట్కి 200 మంది ఓటేశారు అనుకుందాం. బటన్ నొక్కగానే క్యాండిడేట్ నెంబర్ 1 200, క్యాండిడేట్ నెంబర్ 2 300, క్యాండిడేట్ నెంబర్ 3 10 ఇలా కనిపిస్తుంది. అంటే ఏంటి, వీళ్ళ టోటల్ కనిపిస్తుంది కానీ ఇండివిజువల్ ఓటు కనిపించదు. ఓకే, మీరు అన్నట్లుగా అలా అదే విధంగా చేశారనుకుంటే పెద్ద లెంగ్తీ ప్రాసెస్ కాబట్టి. ఎస్, ఎలక్షన్ కమిషన్ ఆర్గ్యుమెంట్ కూడా అదే, పెద్ద లెంగ్తీ ప్రాసెస్ అనేది ఇది సింపుల్గా అయిపోతుంది అని. కానీ సింపుల్గా అయిపోవడం అనేది కాన్స్టిట్యూషనల్ కాదు. ఫాస్ట్గా అవ్వాలనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్, ఈ 3 మాత్రమే కండిషన్స్. ఫాస్ట్ అనేది కండిషన్ కాదు, ఫ్రీగా ఉండాలి. అందుకనే ఇంకా అమెరికా, జర్మనీ టెక్నాలజీలో అడ్వాన్స్ అయ్యి మనకన్నా ఒక 100 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్న కంట్రీస్ కూడా ఇంకా బ్యాలెట్ పేపర్ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ని వాళ్ళు అమలు చేయాలి. ఫాస్ట్ ఎలక్షన్స్ కాదు. ఫాస్ట్ ఎలక్షన్ అనేది ఏ ప్రజాస్వామ్యం యొక్క ఉద్దేశం కాదు, కాకూడదు. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇది చూడండి. ద కౌంటింగ్ ప్రాసెస్ కెనాట్ రివీల్ హౌ ఇండివిజువల్ ఓటర్స్ కెన్ కాస్ట్ దేర్ ఓట్స్. అంటే ఎవరు ఏ పార్టీకి ఓటేశారు, ఏ పర్సన్కి ఓటేశారు అని తెలియకూడదు. వాస్తవానికి ఒక ఎలక్షన్ కమిషన్ వారు ఒక క్లెయిమ్లో ఒక హైకోర్టు ముందు ఇవన్నీ కూడా ఈవీఎం మెషిన్లలో మేము ప్రింటర్ని అటాచ్ చేసి డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. బటన్ నొక్కగానే ఏమైంది అంటే ఈ ఓట్స్ అన్నీ కూడా సీరియల్ ఆర్డర్లో బయటకు వచ్చాయి. అంటే ఫస్ట్ క్యాండిడేట్కి 10 వేశారు, డెమాన్స్ట్రేట్ చేశారు కోర్టులో. ఫస్ట్ క్యాండిడేట్కి 10, రెండో క్యాండిడేట్కి 20, మూడో క్యాండిడేట్ 30 అలా వేశారు. ప్రింట్ నొక్కిన తర్వాత ప్రింటర్ అటాచ్ చేసి ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 అని సింగిల్ ఓట్ 10కి ఫస్ట్ క్యాండిడేట్కి సింగిల్ ఓట్ అలా వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను వెళ్ళాను, నా సీరియల్ నెంబరు, నేను ఓటర్గా వెళ్ళాను, నేను లైన్లో నిలబడుకున్నాను, నేను ఫస్ట్ ఓటర్ని, నేను పలానా వ్యక్తికి ఓటేసాను. తర్వాత ప్రింట్ కొడితే నేను ఎవరికి ఓటేసాను తెలిసిపోద్దిగా. ఓటర్ ప్రైవసీ కాంప్రమైజ్ అవ్వలేదా? ఈ వీలుందా లేదా? ఎలక్షన్ కమిషన్ దీని గురించి నిజ నిర్ధారణ చేయాలి. నేనేమంటానంటే ఒక కోర్టులో ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేశారు కాబట్టి ఎవరికి ఓటేశారనే విషయం తెలుసుకునే ఆస్కారం ఉంది. ఎవరు తెలుసు క్యాండిడేట్ ఎలక్షన్ కమిషన్ తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఈవీఎం మెషిన్ ఎవరికైతే హోల్డ్ ఉంటుందో ఈ ఈవీఎం మెషిన్ యాక్సెస్ ఉన్న వాళ్ళకి
ప్రింటర్ అటాచ్ చేసుకొని ఎవరెవరికి ఓటేశారనేది తెలుసుకోవచ్చు. అవును. కాబట్టి ఇది ఈవీఎం మెషిన్లో ఓటర్ ప్రైవసీ కాంప్రమైజ్ అవుతుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఓకే. ఎలక్షన్ కమిషన్కి కూడా తెలియకూడదు. అంటే ఇప్పుడు మీరు మాట్లాడేది ఓటర్ యొక్క ఐడెంటిఫై తెలుస్తుంది అనేది చెప్తారు. ఎస్, అదొక్కటే రీజన్. అదొకటే రీజన్ కాదు, ఇంకా రీజన్స్ ఉన్నాయి. తర్వాత ఈ ఓటర్ ప్రైవసీ కాంప్రమైజ్ అయ్యింది అనేది వన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. దీని తర్వాత నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద రిజల్ట్స్ ఆర్ ఇన్ డౌట్, ఒకవేళ రిజల్ట్స్ నేను నమ్మట్లేదు, ఇది తప్పు, కౌంటింగ్ తప్పు అని చెప్పేసి అనిపిస్తే ద బ్యాలెట్స్ కెన్ బి చెక్డ్ అండ్ కౌంటెడ్ అగైన్ బై ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్. అంటే ఏంటి, ఇప్పుడు కొంతమంది పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు, కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారు. ఈ కౌంటింగ్ ఏజెంట్స్ లెక్క పెట్టి పలానా బాక్స్లో 10, 20, 30 అలా వేశారు. లాస్ట్లో కౌంటింగ్ వచ్చింది, నేను నమ్మట్లేదు, క్యాండిడేట్ గాను ఓటర్ గాను నేను నమ్మట్లా, నేను రీకౌంటింగ్ అడిగాను. అప్పుడు ఆల్రెడీ లెక్క పెట్టిన వాళ్ళు కాదు, వేరే పోలింగ్ ఏజెంట్స్ వచ్చి లెక్క పెట్టాలి. ఓకే. అంటే నువ్వు లెక్క పెట్టావు కాబట్టి నీ మీద నాకు నమ్మకం లేదు, నువ్వు ఏదో ఫాల్స్ చేస్తుంటావు కాబట్టి అందుకని డిఫరెంట్ సెట్ ఆఫ్ పర్సన్స్ దగ్గర లెక్క పెట్టాలి. ఈవీఎం మెషిన్స్లో ఇది పాసిబుల్ కాదు. ఎందుకు, నాకు డౌటే ఈవీఎం మెషిన్ మీద, దాన్ని నేను ఎలా వెరిఫై చేస్తాను? అందుకే చెప్పాను పేపర్ ఆడిట్ ట్రయల్ అని. సో వెరిఫికేషన్ మెకానిజం అనేది లేదు. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి, అంటే 5వ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి కానీ 4వ ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి కానీ ఇది సరిపోదు. దీని తర్వాత యాజ్ ఫార్ యాజ్ ఇండివిజువల్ ఓటర్ ఇస్ కన్సర్న్, హీ మస్ట్ బి అష్యూర్డ్ దట్ ద క్యాండిడేట్ హీ కాస్ట్ హిస్ ఓట్ ఫార్ యాక్చువల్లీ గెట్స్ ద ఓట్. అంటే ఎవరికైతే ఓట్ వేసారో అదే క్యాండిడేట్కి ఓటు వెళ్ళింది అనే కాన్ఫిడెన్స్ని, అష్యూరెన్స్ని నాకు ఇవ్వాలి. ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఇప్పుడు ఆ అష్యూరెన్స్ లేదు కాబట్టి వివిపిఐటీ తీసుకొచ్చారు. ఈ వివిపిఐటీ వచ్చిన తర్వాత ఏమైంది, తమాషాగా కౌంటింగ్ రూల్స్ని మార్చేశారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. అంటే అనుమానాస్పదమైన బిహేవియర్ ఎలక్షన్ కమిషన్లో ఉందా అనే దానికి ఆస్కారాన్ని క్రియేట్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఇక్కడ. అంటే మీరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎస్, రీజనబుల్ డౌట్ ఉంది కదా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కదా, రీజనబుల్ డౌట్. ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ మీద రీజనబుల్ డౌట్ని క్రియేట్ చేయకూడదు. జర్మన్ సుప్రీంకోర్టు ఈవీఎం మెషిన్లని చాలా ఖర్చు పెట్టి డెవలప్ చేసిన ఈవీఎం మెషిన్లని ఒక జడ్జ్మెంట్ తీసి పక్కన చెత్తబుట్లో పడేశారు. ఎందుకో తెలుసా, ఈవీఎం మెషిన్లు ట్యాంపర్ అవుతాయని, లేదంటే ఈవీఎం మెషిన్లలో హ్యాకింగ్ చేయొచ్చని, ఇవన్నీ కాదు. నేను అందుకే చెప్తున్నా, హ్యాకింగ్ అవుద్దా లేదా పక్కన పెట్టండి కాసేపు, అసలు అనవసరం సబ్జెక్ట్ అది. జర్మన్ సుప్రీంకోర్టు ఏమన్నది అంటే, ఒక క్యాండిడేట్కి, ఒక సాధారణ పౌరుడికి, ఏ చదువు రాని పౌరుడికి తను ఓటు వేసిన విధానము, తన ఓటు ఎక్కడికి వెళ్తుంది అనే అష్యూరెన్స్, ఓటింగ్ ప్యాటర్న్ అర్థమయ్యేలాగా ఉండాలి, సరళంగా ఉండాలి. ఒకవేళ అతనికి అర్థమయ్యే పక్షంలో లేకపోతే ఇది ప్రజాస్వామ్యం కాదు, కాబట్టి మెషిన్లను తీసేయండి అనేది. అంటే ఏంది అంటే, ఇంకోలాగా చెప్పాలి అంటే, ఈ ఒక క్యాల్కులేటర్ మెషిన్ ఉంది, 1+1 కొడితే 2 వస్తుంది, 1+1 కొడితే 4 వచ్చేలాగా కూడా నేను ప్రోగ్రామ్ చేయొచ్చు. కామన్ మ్యాన్కి 1+1 కొడితే 2 వస్తుందనే విషయం కామన్ సెన్స్కి తెలుసు, కానీ ఈ 1+1 కొడితే 2 ఎలా వస్తుందనే విషయం తెలుసా? మెషిన్ ఓపెన్ చేశాడు అనుకోండి, అర్థమవుతుందా? కాదు. టెక్నికాలిటీ అర్థమవుతుందా? తెలీదు. ఈరోజు సగటున ఇండియాలో దాదాపు 30% మంది భారతీయులకి న్యూస్ పేపర్ చదవడం రాదు, న్యూస్ పేపర్ చదివి అనలైజ్ చేయడం రాదు. దిస్ ఈజ్ నేను 2014లో ఒక స్టాటిస్టిక్స్ చదివాను దీన్ని. 30 కోట్ల మందికి న్యూస్ పేపర్ చదవడం రాదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ప్యాటర్న్ ఎలా అర్థమవుతుంది అంటే, ఎన్నికల విధానము సాధారణ పౌరుడికి అర్థం కాని విధంగా ఉంటే అది చెల్లదు, ప్రజాస్వామ్యం కాదు అన్నది. ఎందుకు అంటే, దీని వెనకాల ఉండే ఒక రీజనింగ్ ఏంటి అంటే, జస్టిస్ పిబి సావంత్ గారు, ఎగ్జాంపులరీ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు, ఆయన ఈ ఈవీఎం మెషిన్ మీద నేను ఒక డాక్యుమెంటరీ తీశాను. అందులో ఆయన ఏమంటారంటే, ఆయన కూడా ప్రజాస్వామ్యంలో ఏ ఒక వ్యవస్థ అయినా కానీ ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటే సరిపోదు. అంటే పారదర్శకంగా ఉంది, ఫెయిర్గా ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉంది అంటే సరిపోదు. సో ఈవీఎం ట్రాన్స్పరెంట్ ఒకటే కాదు, ట్రాన్స్పరెంట్గా ఉంటే సరిపోదు, ఫ్రీ, ఫెయిర్, ట్రాన్స్పరెంట్గా ఉంటే సరిపోదు. అలా ఉంది అనే నమ్మకాన్ని సాధారణ పౌరుల్లో కలిగించాలి. అంటే నా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చిందండి, ఈ చట్టము ప్రభుత్వాలు ఏం చెప్తాయి, అరే అసలు ఇంతకన్నా బెటర్ చట్టం లేదు, ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ చట్టం లేదు, మేము చాలా పారదర్శకంగా ఉన్నాము, ఇవన్నీ చెప్తారు. కానీ ఒక సాధారణ పౌరుడు దీని మీద నాకు నమ్మకం లేదు అంటే 226 ప్రకారం 32 ప్రకారం సుప్రీంకోర్టుకి వెళ్ళి, అంటే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 26, 32 ప్రకారం సుప్రీంకోర్టుకి వెళ్ళి, లేదు నేను దీన్ని ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్తే అందులో వన్ ఆఫ్ ద గ్రౌండ్ కూడా తీసుకోవచ్చు.
ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది అని చెప్తున్నారు, కానీ అది నాకు దాని మీద నమ్మకం లేదు అనే గ్రౌండ్ కూడా తీసుకోవచ్చు. ఎందుకు? నా నమ్మకం అనేది ప్రజాస్వామ్యం నడవడానికి ఒక బ్యాక్ బోన్ వంటిది. ఇట్స్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ అది. సో ఈ ఫ్రీ ఫెయిర్ ట్రాన్స్పరెంట్గా ఉంది అని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. బహుశా ఉండొచ్చు కాక, కానీ అలాంటి నమ్మకాన్ని నాకు కలిగిస్తుందా? సాధారణ పౌరుడికి ఈవీఎం మెషిన్ కాదు కదా, క్యాల్కులేటర్ మెషిన్ అర్థం కాదు, ఈవీఎం మెషిన్ దాకా వెళ్తున్నాం మనం. సో నాకు అది ఎలా ఫంక్షన్ అవుతుందో తెలియదు, దాన్ని ట్యాంపర్ చేయొచ్చా లేదా తెలియదు. నాకు ఒక రీజనబుల్ అనుమానం ఉంది. ఎందుకని ఉంది? ఇప్పుడు వివిపిఏటీ మెషిన్ పెట్టిన తర్వాత ఏం చేయాలి? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఏం చేయాలి? కౌంటింగ్ చేయాలి. కౌంటింగ్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది. నాకు డౌట్ వచ్చి రీకౌంటింగ్ చేయాలి అంటే వివిపిఏటీ మెషిన్ ఓపెన్ చేసి కౌంటింగ్ చేయాలిగా. అవును. నేను అందరు పార్టీలకి నేను ఓపెన్గా ఇన్విటేషన్ ఇస్తున్నా. ప్రతి క్యాండిడేట్లు కూడా, ఓడిపోయిన వాళ్ళందరూ కూడా రీకౌంటింగ్ చేయండి, వివిపిఏటీ మెషిన్లను ఓపెన్ చేసి రీకౌంటింగ్ చేయండి అని అడిగి చూడండి. బహుశా 1% ఆఫ్ ఈవీఎం మెషిన్లు, వివిప్యాట్ మెషిన్లు కూడా తెరిచి కౌంటింగ్ చెయ్యరు. ఎందుకు అంటే వివిపిఏటీ మెషిన్లు తీసుకొచ్చిన తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఈ ఈవీఎం రూల్స్ ఏవైతే ఉంటాయో, రీకౌంటింగ్ రూల్స్ ఏవైతే ఉంటాయో, అది సబ్జెక్ట్ టు కరెక్షన్ రూల్ నెంబర్ 10 అనుకుంటాను, అది రూల్ను మార్చారు. ఎలా చేశారంటే దాని కాన్సిక్వెన్స్ ఏంటి అంటే, రూల్ యాక్చువల్ లాంగ్వేజ్ నాకు గుర్తులేదు, దాని కాన్సిక్వెన్స్ ఏంటి అంటే ఎలాంటి పరిస్థితుల్లో వివిపిఏటీ మెషిన్ ఓపెన్ చేసి కౌంట్ చేస్తారో చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది అంటే, మీరు మొత్తం ఈవీఎం మొత్తం పోలింగ్ కాన్స్టిట్యుయెన్సీలు మొత్తం కలిపి కౌంటింగ్ చేయమంటే నేను చేయను, నీకు ఏ బూత్లో నమ్మకం లేదో చెప్పు అని అడుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్. చాలా తమాషగా ఉంటుంది ఈ రూల్స్, మీకు వింటే కూడా నిజమా అనిపిస్తుంది, బట్ వాస్తవం అది. ఫస్ట్ ఏ పోలింగ్ స్టేషన్లో నీకు డౌట్ ఉంది, ఓకే ఫలానా పోలింగ్ స్టేషన్లో నీకు డౌట్ ఉంది, అక్కడ ఈవీఎం మెషిన్లు పని చేయలేదు అనే ఎలిగేషన్ ఏమన్నా ఉందా, వివిపిఏటీ మెషిన్లు మొరాయించాయనే ఎలిగేషన్ ఏమన్నా ఉందా అని ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. అలాంటిది ఏమన్నా ఉంటే నేను కౌంట్ చేస్తాను. అలాంటిది ఏమీ లేదు, ఎవరు రిపోర్ట్ చేయలేదు, ఎవరు కంప్లైంట్ చేయలేదు, సో నేను కౌంటింగ్ చేయను. సెకండ్, ఓకే అది కూడా ఉంది. సెకండ్, నీకు ఆ పోలింగ్ స్టేషన్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? దాదాపు ఒక 200 ఓట్లు వచ్చాయి ఆ పోలింగ్ స్టేషన్లో. మొత్తం మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో నీకు వచ్చిన ఓట్లు 10,000, గెలిచిన క్యాండిడేట్కి వచ్చిన ఓట్లు 50,000. అంటే నీకు గెలిచిన క్యాండిడేట్కి మధ్యలో తేడా ఎంత ఉంది? 40,000. నాకు 10,000 వచ్చాయి, 50,000 వచ్చాయి, 40,000 తేడా ఉంది. నువ్వు అడిగే పోలింగ్ స్టేషన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 1000 ఓట్లు ఉన్నాయి. నీకు ఎన్ని ఓట్లు వచ్చాయి? 200 ఓట్లు వచ్చాయి. అంటే ఒకవేళ ఈ పోలింగ్ స్టేషన్లో 100% ఓట్లు నీకు వచ్చినా కానీ నువ్వు గెలవు కదా, కాబట్టి నేను కౌంటింగ్ చేయను. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాదు. యాజ్ ఎ కామన్ మ్యాన్, యాజ్ ఎ క్యాండిడేట్, నేను ఓడిపోయినా పర్వాలేదు, నాకు ఎన్ని ఓట్లు వచ్చాయని తెలుసుకునే అధికారం నాకు ఉందా లేదా? ఏ బూత్లో ఎన్ని వచ్చాయని తెలుసుకునే అధికారం నాకు ఉందా లేదా? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కూడా నాకు ఎన్ని ఓట్లు వచ్చాయని, అంటే ఎన్ని ఓట్లు అంటే రైట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, నువ్వు చెప్పింది కాదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి నాకు. సో ఎలక్షన్ కమిషన్ నేను చేయను అంటుంది. ఇది ఆర్టికల్ 14 వైలేషన్ కూడా. ఎందుకో చెప్తా చూడండి. నేను ఇప్పుడు మీరు నేను క్యాండిడేట్స్గా ఉన్నాం, మీకు 50,000 ఓట్లు వచ్చాయి, నాకు 49,990 ఓట్లు వచ్చాయి, 10 ఓట్లు తేడా ఉంది. ఇప్పుడు ఈ 10 ఓట్లు తేడా ఉన్నప్పుడు నేను రీకౌంటింగ్ అడిగాను, ఏదో ఒక పోలింగ్ స్టేషన్లోనూ అడిగాను. ఆ ఏదో ఒక పోలింగ్ స్టేషన్ మాత్రమే అడగగలను, మొత్తం కాన్స్టిట్యున్సీ అడగలేను. సరే, నాకు షూర్ షార్ట్గా తెలుసు ఈ కాన్స్టిట్యున్సీలోనే నాకు తక్కువ వచ్చాయి కాబట్టి అక్కడ అడుగుతాను అనుకుందాం. అడిగినప్పుడు నేను కౌంటింగ్ అడిగితే మీరు ఓకే నేను గెలిచే ఆస్కారం ఉంది కాబట్టి రీకౌంటింగ్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. మూడో క్యాండిడేట్ ఉన్నాడు, ఈ మూడో క్యాండిడేట్కి గెలిచిన క్యాండిడేట్కి తేడా 3,000 ఉంది. ఒక పోలింగ్ స్టేషన్లో ఉండే తేడా మ్యాక్సిమం 1,000. మూడవ క్యాండిడేట్ కానీ నాకు రీకౌంటింగ్ కావాలి అంటే చేయరు, నేను అడిగితే చేస్తారు. అంటే నాకు ఒక న్యాయము, అతనికి ఒక న్యాయమా? నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి ఒక న్యాయము, అతనికి తక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి ఇంకో న్యాయమా? ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ వైలేషన్ కాదు ఇది. సో ఈ రూల్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఛాలెంజ్ చేయబడ్డాయి, సుప్రీంకోర్టులో సబ్జుడిస్ ఉంది. నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను, ఏంటంటే ఈ రూల్స్ ఇవి మైండ్లెస్ రూల్స్ కాబట్టి సుప్రీంకోర్టు వీటిని కొట్టిపడేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వివిపిఏటీ మెషిన్లు రీకౌంటింగ్ కావాలి అంటే చేస్తే ఈరోజు ఎలక్షన్ కమిషన్ చేయవలసిన పని ఏంటి అంటే, ఇన్ని డౌట్లు వస్తున్నాయి కదా, మొన్న ఏపీ ఎలక్షన్స్లో అన్నారు, మొన్న కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, హర్యానా ఎలక్షన్స్లో అన్నారు, ఇన్ని అన్నారు కదా. ఒక్కసారి మొత్తం జీవితాంతం చేయాల్సిన అవసరం లేదు, ఇప్పటి నుంచి రాబోయే ఎలక్షన్స్, నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ వరకు
వీవీపీఐటీ మిషన్స్ని, ప్రతి వీవీపీఐటీ మిషన్ని ఓపెన్ చేసి 100% కౌంటింగ్ చేయండి. చేసి తర్వాత ఇది కూడా చూడండి, ఈవీఎం మెషిన్లో 2000 ఓట్లు వచ్చినాయి, పలానా క్యాండిడేట్కి 10 ఓట్లు వచ్చినాయి, వీవీపీఐటీలో కూడా 10 వచ్చాయి, తేడా లేదు. కంపేర్ చేసి చూపించండి. ఒకసారి పబ్లిక్ కాన్ఫిడెన్స్ని ఎందుకు మీరు తీసుకోవట్లేదు? పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఎందుకు మీరు విన్ చేయట్లేదు? ఏం దాపెడుతున్నారు? ఇది నేను డౌట్ అడిగే రైట్ నాకు ఉందా లేదా ప్రజాస్వామ్యంలో? ఖచ్చితంగా నాకు ఆ రైట్ ఉంది. నేను ట్యాంపర్ అవుద్దా లేదా నాకు తెలియదు. ట్యాంపర్ అవుతుందా అవ్వదా అనేది లార్జ్ డిబేటబుల్ క్వశ్చన్. అది అవుతుంది అనేది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తారు, వ్యక్తిగతంగా నేను అవుతుందని కూడా నమ్మవచ్చు. కానీ రాజ్యాంగం ప్రకారము నేను ఎలక్షన్ కమిషన్ అనే ఒక పారదర్శకంగా పనిచేయవలసిన ఒక వ్యవస్థని నేను ఒక లెజిటిమేట్ క్వశ్చన్ అడుగుతున్నాను. నాకు వీవీపీఐటీ మెషిన్లని ఈవీఎం మెషిన్లని కంపేర్ చేసి చూపించండి. 100% కాదా, 50% కంపేర్ చేసి చూపించండి. 100% వీవీపీఐటీకి ఈవీఎం మెషిన్లకి కంపారిజన్ చేస్తే ఎక్కడ ఎటువంటి తేడా లేదు అని చెప్పేసి మీరు ఒక్కసారి చెప్పండి. ఒక ఎలక్షన్స్లో చెప్పండి, ఒక జనరల్ ఎలక్షన్స్లో చెప్పండి, నేను నమ్ముతాను. ఈవీఎం మెషిన్ల మీద మళ్ళీ క్వశ్చన్ చేయను. అది చేయనంత వరకు ఈవీఎం మెషిన్ల మీద ఇలాంటి క్వశ్చన్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ చేయవలసిన పని ఏంటి అంటే వీవీపీఐటీ మెషిన్లని ఈవీఎం మెషిన్లని కంపేర్ చేసి చూపించడం. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా ఇదే చెప్తుంది, సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్తుంది, ప్రజాస్వామ్యం యొక్క విలువలు ఇవే చెప్తున్నాయి, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఇవే చెప్తున్నాయి. మీరు జనరల్ పబ్లిక్, జనరల్ ఓటర్స్ని వచ్చి లార్జ్ నెంబర్లో ఓట్ చేయండి అని చెప్పేసి చెప్పడం క్యాంపెయిన్ చేస్తున్నారు కదా. నువ్వు వేసిన ఓటు ప్రతి ఒక్కటి కూడా మేము పారదర్శకంగా మేము రికార్డ్ చేస్తున్నాము, మీ రైట్స్ ఎక్కడా మీరు కోల్పోవట్లేదు అనే కాన్ఫిడెన్స్ని కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఈరోజు ఉంది. సుప్రీంకోర్టులో మేము కేసు వేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమన్నది అంటే ఈవీఎం మెషిన్లని మీరు ఎందుకు సమర్థిస్తున్నారంటే మేము పేపర్ని సేవ్ చేస్తున్నాము, చాలా చెట్లు సేవ్ అవుతున్నాయని చెప్పి. ఇది ఎక్కడ ఆర్గ్యుమెంట్ అండి? రోజు న్యూస్ పేపర్లు ప్రింట్ అయ్యేది ఇండియాలో, ఒకరోజు ప్రింట్ అయ్యే న్యూస్ పేపర్లు ఈజ్ ఈక్వల్ టు 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్లు. ఎలక్షన్ కమిషన్ వచ్చి న్యూస్ పేపర్ని బ్యాన్ చేయమని చెప్పండి, పుస్తకాలను బ్యాన్ చేయమని చెప్పండి, ప్రింట్లని బ్యాన్ చేయమని చెప్పండి. సార్ మీరు ఇందాక చెప్పిన దాంట్లో 6 పాయింట్లు, 4వ పాయింట్ కొంచెం వాల్యుబుల్ కదా, 4-5 4-5 వాల్యుబుల్. ఓకే, అంటే ఎవరు ఓటు ఎవరికి వేసా అనే విషయం బయటకు లీక్ అవుతుంది, ఆయన యొక్క ఆస్కారం ఉంది అని అంటున్నారు. అది ఒక్కటి మినహాయించి ఎక్కడైనా ఇంకా ట్యాంపరింగ్ అవకాశం లేదు కదండి. ట్యాంపరింగ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది ట్యాంపరింగ్ ఎవరు చెప్పగలుగుతారు? మురళి గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అరవింద్ కేజ్రీవాల్ గారు అసెంబ్లీలో డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు, ఈవీఎం మెషిన్, మాక్ ఈవీఎం మెషిన్, ఇది ఈవీఎం మెషిన్ ఎలా ట్యాంపర్ అవుతుందని చెప్పేసి ఒక స్టేట్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కూర్చొని డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు. అవునా కాదా? ఇది మనందరం ఒప్పుకుంటామా లేదా? గెలిచాడు కదా. గెలిచిన తర్వాతనే, గెలిచిన తర్వాత ఒక సీఎం పదవిలో కూర్చున్న మంత్రి, సీఎం పదవిలో కూర్చున్న ఒక వ్యక్తి, రాబోయే ఎలక్షన్లలో కూడా గెలిచిన ఒక వ్యక్తి ఈవీఎం మెషిన్ల మీద అసెంబ్లీలో డెమాన్స్ట్రేషన్ ఇచ్చాడు. అంటే ఏంటి ఇక్కడ మనం చూడాల్సింది ట్యాంపర్ అవుతాయి లేదని కాదు, ఆయన ట్యాంపరింగ్ చేయాలి ఏ విధంగా జరుగుతుందని చూపించారు. రైట్, అంటే ఆ విధంగా జరగబట్టి ఆయన గెలిచారు అనుకోవాలి మనం. నేను అదే చెప్తున్నాను, ట్యాంపర్ అవుతుందా లేదా అనే విషయంలో మనం కానీ ఇరుక్కుంటే ప్రజాస్వామ్యం యొక్క విలువల్ని, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని మనం వైలేట్ చేసిన వాళ్ళం అవుతాం. ట్యాంపరింగ్ అవుద్దా లేదా అని కేవలం ఎలక్షన్ కమిషన్కి మాత్రమే చెప్పగలదు. ఎందుకు చెప్పగలదు? ఈవీఎం హ్యాకథాన్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, నేను హ్యాకథాన్ ఇస్తున్నాను, ఎవరన్నా వచ్చి హ్యాక్ చేయండి, హ్యాక్ చేసి చూపిస్తే మేము ఈవీఎంలని విత్డ్రా చేసుకుంటామని ఒక ఛాలెంజ్ విసిరారు. విసిరినప్పుడు చాలామంది పాపం అప్లై చేసుకున్నారు, దాంట్లో నేను కూడా ఉన్నాను. అయితే కేవలం ఒక ఎలక్షన్ కమిషన్, కేవలం ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ మాత్రమే అపాయింట్ చేయగలదు అని చెప్పారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమన్నారంటే మీరు దీన్ని హ్యాక్ చేసి చూపించండి, కానీ దీన్ని టచ్ చేసి చూపించకూడదు, దాన్ని టచ్ చేయకుండా మీరు దూరంగా ఉండి హ్యాక్ చేసి చూపించండి అన్నది. ఇది ఎలా పాసిబుల్ అవుద్ది? ఏమంటే మంత్రాలు చదవాలా, లేదంటే మ్యాజిక్లు చేయాలా? నాకు ఈవీఎం మెషిన్కి ఎక్కడో ఒక దగ్గర ఒక సోర్స్ అనేది నాకు తెలియాలి. ఎలా హ్యాక్ చేస్తారు? ఎవరన్నా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటే హ్యాక్ చేస్తారు. ఇది ఒక వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఎలక్షన్ కమిషన్ పెట్టేది కూడా ఏంటంటే ఇది ఇంటర్నెట్కి కనెక్టెడ్ అయ్యి లేదు, ఇంటర్నెట్కి కనెక్షన్ లేదు కాబట్టి దీన్ని హ్యాక్ చేయలేము. అబ్సల్యూట్లీ కరెక్ట్, నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యిందా లేదా అని మెషిన్ ఓపెన్ చేస్తే కదా నాకు తెలిసేది. అసలు లోపల దానిలో ఏదైనా వైఫై చిప్ ఉందా, బ్లూటూత్ చిప్ ఉందా అని నాకు తెలియదుగా. ఓపెన్ చేసి చూపించారు మీరు, ఏదన్నా అంటే పేటెంటెడ్ అంటారు. సో డౌట్ రేజ్ చేస్తున్నారు మీరు. ఎలక్షన్ కమిషన్ డౌట్ రేజ్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి అంటే నిజ నిర్ధారణ చేయడానికి ఇది ట్యాంపరింగ్ చేసే వీల్లేదు అని చెప్పి ఓపెన్ చేసి పెట్టి మీరు ఎథికల్ హ్యాకర్స్ని పిలిచి చేయండి, హ్యాక్ చేయండి అని చెప్పేసి అలా చేయాలి. మీరు ముట్టుకోవడానికి వీల్లేదు, దూరం నుంచి మంత్రాలు చదవండి అంటే అది కుదరదు.
నువ్వు ఏ కనెక్షన్ ఉంది, ఏ ఐపీ అడ్రస్లో ఉందా, బ్లూటూత్ ఉందా లేదా నాకెట్లా తెలుస్తుంది? ఇది నెంబర్ 1. నెంబర్ 2, వీవీపీఏటీ మెషిన్ ఉంది కదా, ఒకసారి టాలీ చేసి చూపించండి, గొడవ వదిలిపోతుంది. సో బేసిక్ క్వశ్చన్ ఏంటంటే మురళి గారు, ట్యాంపరింగ్ అవుద్దా లేదా అనే దాని మీద నేను కామెంట్ చేయను, కానీ ట్యాంపరింగ్ అయ్యే ఆస్కారం ఉందా లేదా అనే డౌట్ మాత్రం నాకు రైజ్ అవ్వచ్చు. అలాగే ఆ డౌట్ కూడా కమిషన్ ఇస్తుంది, కమిషన్ ఇస్తుంది, వాళ్ళ బిహేవియర్ వల్ల ఇస్తుంది. సో కమిషన్ చేయాల్సి రెండు సింపుల్ పనులు కమిషన్ చేస్తే సరిపోతుంది. వీవీపీఏటీ మెషిన్లు 100% టాలీ చేసి చూపించండి, గొడవ వదిలిపోతుంది. ఈవీఎం మెషిన్లని ఒకసారి ఇంటర్నేషనల్ ఎథికల్ హ్యాకర్, ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నారు, టెక్నాలజీలో ఆయన ఎంత చేయటం మనకు తెలియదేం కాదు. ఆయన ఏమన్నారు, మెషిన్ అనేదాన్ని ఎవరన్నా హ్యాక్ చేయొచ్చు, మెషిన్ అనేదాన్ని ఎవరన్నా మాల్ ఫంక్షన్ చేయొచ్చు అన్నారు. ఇప్పుడు ఈవీఎం మెషిన్లకి మెయింటెనెన్స్ యాక్టివిటీ జరిగేది గుజరాత్లో. నేను ఎందుకు నమ్మాలి? ఈవీఎం మెషిన్ మెయింటెనెన్స్ యాక్టివిటీ ఒక బీజేపీ పర్సన్కి అసోసియేట్ అయి ఉన్న పర్సన్స్, వాళ్ళ కంపెనీ వీటిని చేస్తుంది. నేను ఎందుకు నమ్మాలి? ప్రైవేటైజ్డ్ కంపెనీస్ ఈవీఎం మెషిన్ల మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాయని చెప్పేసి ఒక ఇది నేను ఎందుకు నమ్మాలి? ఈ ఈవీఎం చిప్ని ఎవరైతే తయారు చేస్తుందో, జపాన్ ఎవరైతే సప్లై చేస్తుందో వాళ్ళ దేశంలోనే పేపర్ బ్యాలెట్ ఉంది, నేను ఎందుకు నమ్మాలి? ఇంతటి ఒక స్ట్రాంగ్ సిస్టమ్ అయ్యి ఉంటే మీరు ఎందుకని రూల్స్ మారుస్తున్నారు? మీరు ఎందుకని మీ బిహేవియర్ అలా ఉంది? ఎందుకని పబ్లిక్గా మీరు కంపేర్ చేసి చూపించట్లేదు? మీరు ఒక్కసారి చేసి చూపించండి, ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమి రావు. నేను వ్యక్తిగతంగా కూడా ఏం కోరుకుంటాను అంటే, నాకు ఈవీఎం మెషిన్స్ నిజంగా ట్రాన్స్పరెంట్గా ఉంటే మనందరం సంతోషిస్తాం. ఎందుకంటే మా ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ కమిషన్ కాపాడుతుంది అనే నమ్మకం నాకు కలుగుతుంది. కానీ అలా కలిగించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఈరోజు ఉంది. ఇది అందుకనే నేను రిపీటెడ్గా కూడా ఇవి హ్యాంక్ అవుతాయా లేదా, ట్యాంపర్ అవుతాయా లేదా అనే దాని మీద నేను కామెంట్ చేయను అన్నది కూడా ఇందుకే. ఎందుకంటే అది నాకు తెలియదు, యాజ్ ఆన్ టుడే నాకు తెలియదు. నేను అవుతాయని అంటాను, ఎలక్షన్ కమిషన్ కాదు అంటుంది. దీన్ని తేల్చాల్సింది ఎవరు? ఈధర్ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అయ్యి ఈ మెషిన్స్ని ఓపెన్ చేయండి, ఎక్స్పర్ట్స్ని పిలవండి, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పిలవండి అని చెప్పి సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలి. సుప్రీంకోర్టు బహుశా అది చేయకపోవచ్చు, ఎందుకంటే కేసు లీగల్ పరంగా అది పరిధిలోకి రాకపోవచ్చు. అలాగే ఎలక్షన్ కమిషన్ చేయాలి, ఎలక్షన్ కమిషన్ నేను చేయను అంటుంది. సో నాకు దీని మీద డౌట్ రైజ్ అయ్యే ఆస్కారాన్ని ఎలక్షన్ కమిషన్ కలిగించింది. అట్ ద సేమ్ టైం ఈవీఎం మెషిన్లని నేను ఇవాళ నమ్మాలా అనుకుంటే నమ్మకం కలిగించే పరిస్థితి మీరు నాకు క్రియేట్ చేయలేదు. నాకు ఈ ఎలక్టోరల్ ప్రాసెస్ మీద నమ్మకం లేదు అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా అనేది నాకు అప్రస్తుతం. కాంగ్రెస్ గెలవండి, బీజేపీ గెలవండి, ఇంకో పార్టీ గెలవండి, ఐ డోంట్ కేర్. మీరు ఎవరన్నా గెలవండి, పారదర్శకంగా గెలిచారు వీళ్ళు, ప్రజాస్వామ్యం నిలబడ్డది, ప్రజాస్వామ్య విలువలకు కూడా కాంప్రమైజ్ అవ్వలేదు అనే కాన్ఫిడెన్స్ నాకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి తీరాలి. మీకు యుఎస్లో ఎలక్షన్స్ అయిన తర్వాత నెలల తరబడి కౌంటింగ్ జరగదు అంటే వాళ్ళ దగ్గర డెమోక్రసీ లేదా? జర్మనీలో ఈరోజు కూడా టెక్నికల్లీ ఫుల్ అడ్వాన్స్డ్ కంట్రీ కదా, అంతకన్నా అడ్వాన్స్ కంట్రీ లేదు కదా, వాళ్ళ దగ్గర కూడా కౌంటింగ్ లేట్ అవుతుంది. అంటే అప్పుడంతా అక్కడ ప్రజాస్వామ్యం లేదా? సో లేట్ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది. ఈవీఎం కాకుంటే పేపర్ బ్యాలెట్ తీసుకొని వస్తే ఆ బ్యాలెట్లో కూడా మీరు రిగ్గింగ్ చేయొచ్చు కదా అంటే, ఎస్ బ్యాలెట్లో రిగ్గింగ్ చేయొచ్చు, నేను కాదనట్లేదు. కానీ బ్యాలెట్లో జరిగిన రిగ్గింగ్ని పట్టుకునే ఆస్కారం ఉంది. ఈవీఎంలో ఒకవేళ రిగ్గింగ్ జరిగి ఉంటే పట్టుకునే ఆస్కారం ఉందా? ఈవీఎంలో ఒకవేళ బ్యాలెట్లో ఇంకు పోసేస్తే ఇన్వాలిడ్ ఓటుగా వాటిని తీసి మళ్ళీ రీకౌంటింగ్ చేసే ఆస్కారం ఉంది. ఈవీఎం మెషిన్లో ఒకవేళ మాల్ ఫంక్షన్ జరిగి, హ్యాకింగ్ పక్కన పెట్టండి, సాఫ్ట్వేర్ మెషిన్ అనేది మొరాయిస్తుంది కదా, మనం క్యాలిక్యులేటర్ కొనుక్కున్నా కానీ అది కూడా పాడయ్యే ఛాన్స్ ఉంది కదా. ఒకవేళ ఈవీఎం మెషిన్ కానీ మాల్ ఫంక్షన్ అయ్యి నంబర్ కానీ తప్పు చెప్పినా, అవుట్పుట్ తప్పించినా, కరెక్ట్గా ఈవీఎం మెషిన్లో ఓటు కరెక్ట్గా క్యాస్ట్ అవ్వకపోయినా ఇది తెలుసుకునే ఆస్కారం ఉందా? మీరు రీకౌంటింగ్ చేయనంటారు, మీరు రీవెరిఫికేషన్ చేయనంటారు, పేపర్ ఆడిటింగ్ చేయనంటారు, ఎలా తెలుసుకునే ఆస్కారం ఉంది? సో బ్యాలెట్ పేపర్లో ఒకవేళ తప్పు జరిగినా, ట్యాంపరింగ్ జరిగినా, రిగ్గింగ్ జరిగినా, హ్యాకింగ్ జరిగినా దాన్ని పట్టుకునే ఆస్కారం ఉంది. ఈవీఎం మెషిన్లో పట్టుకునే ఆస్కారం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ ఉన్న దానిలో కూడా మీరు చేయట్లేదు. నెంబర్ 1 వీళ్ళు ఏమన్నారంటే ఒక దశలో ఎలక్షన్ కమిషన్ ఏమన్నది అంటే, ఇన్వాలిడ్ ఓట్ల వల్ల ఓడిపోయిన క్యాండిడేట్లు ఉన్నారని చెప్పేసి ఒక లిస్ట్ ఇచ్చింది. నా దగ్గర లిస్ట్ ఉంది. 1957 నుంచి ఎంతమంది ఓడిపోయారండి, 10 ఓట్లు 20 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇన్వాలిడ్ ఓట్ల వల్ల. అంటే ఎవరికి వేసారో తెలియని ఓట్ల వల్ల. సో ఇన్వాలిడ్ ఓట్లు వ్యాలిడ్ ఓట్లు ఈక్వేట్ చేస్తే ఒకటే ఉంటుందా? నేను సింపుల్ మ్యాథమెటిక్స్ ఇస్తాను, ఆ ఆర్గ్యుమెంట్ కూడా పోతుంది. చెట్లు నాశనం చేయకుండా పేపర్లు చేయడం, ఈరోజు పేపర్ బ్యాలెట్ వచ్చేసింది. సో ఆ థియరీ కూడా గాన్. ఈవీఎం పేపర్ బ్యాలెట్ మెషిన్లని
ఎత్తుకెళ్ళిపోతున్నారు. దానివల్ల ఈ ఓట్లు ఎక్కడెక్కడైతే ఏ పోలింగ్ స్టేషన్లో ఎన్ని ఓట్లు వచ్చాయని చెప్పేసి కౌంటింగ్ చేసినప్పుడు గెలిచిన క్యాండిడేట్లు నాకు పలానా బూత్లో ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళని నేను విక్టిమైజ్ చేస్తానని అంటున్నారు. ఈ ఓటర్ సీక్రసీ తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే ఈవీఎం మెషిన్లతో పాటు కౌంటింగ్ చేయడానికి ఈవీఎం టోటలైజర్ మెషిన్ అని చెప్పేసి ఒకటి తీసుకురాబోయారు. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ సిరీస్ ఆఫ్ లెటర్స్ ఎలక్షన్ కమిషన్కి రాయడం జరిగింది. మీరు టోటలైజర్ పేరుతో ఓటర్ సీక్రసీని కాంప్రమైజ్ అవుతున్నారు. ఓటర్ సీక్రసీ అంటే అది కాదు, ఇండివిజువల్ ఓట్ని వెరిఫై చేయకుండా ఉండాలి. టోటలైజర్ మెషిన్ వల్ల మీరు ఇంకా ఈవీఎం మీద డౌట్స్ రేజ్ చేసే పాయింట్స్ని మీరు తీసుకొని వస్తున్నారు. కాబట్టి టోటలైజర్ మెషిన్ని ఉపసంహరించుకోండి అని చెప్పేసి సిరీస్ ఆఫ్ లెటర్స్ రాసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఈరోజు టోటలైజర్ మెషిన్ అనే దాన్ని టెంపరీగా డ్రాప్ చేశారు. మళ్ళీ తీసుకొస్తానో నాకు తెలియదు. కాబట్టి ఈవీఎం మెషిన్లని బ్యాలెట్ పేపర్ని కంపేర్ చేస్తే ఈవీఎం మెషిన్ల కన్నా బ్యాలెట్ పేపర్ ఎన్నో రెట్లు మెరుగైనది. ఎందుకు? ఒకవేళ బ్యాలెట్ పేపర్లో రిగ్గింగ్ చేస్తున్నారంటే రిగ్గింగ్ అనేది బ్యాలెట్ పేపర్లో చేయరండి. మీకు ఒక సామెత ఉంది, గన్స్ కెనాట్ ఫైర్, స్వర్డ్స్ కెనాట్ కిల్. మనిషి మైండ్ ఈ చెయ్యి చేస్తుంది. అంటే రిగ్గింగ్ బ్యాలెట్ పేపర్ వల్ల జరగదు, ఈవీఎం మెషిన్ వల్ల జరగదు, రిగ్గింగ్ మనిషి వల్ల జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన మెకానిజం పోలీస్ వ్యవస్థ, దాన్ని కంట్రోల్ చేయాల్సిన మెకానిజం ఎలక్షన్ కమిషన్ చేతిలో ఆ రోజు ఆర్మీ ఉంటుంది, పోలీసు ఉంటుంది. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ని మీరు తీసుకొని వచ్చి అడ్మినిస్ట్రేషన్లో మీరు కంట్రోల్ చేయవలసిన ట్యాంపరింగ్ని, హ్యాకింగ్ని మీరు ఈ మెషిన్ వల్ల జరుగుతుంది, బ్యాలెట్ పేపర్ వల్ల జరుగుతుందని చెప్పి పక్కదోవ పట్టించొద్దు. బ్యాలెట్ పేపర్ వల్ల రిగ్గింగ్ జరగదు, ఈవీఎం మెషిన్ వల్ల రిగ్గింగ్ జరగదు, మనిషి వల్ల జరుగుతుంది. మనిషిలో ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఉన్నారో, అధికారంలో ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నారో, వీళ్ళు రిగ్గింగ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ, కానీ బ్యాలెట్ వ్యవస్థ కాదు, ఈవీఎం కాదు. ఇది నా సింపుల్ ఆర్గ్యుమెంట్ అండి. ఓకే, ఈవీఎం ట్యాంపరింగ్ అవుతుందా లేదా అన్నది పక్కన పెడితే అందులో జరుగుతున్న సిస్టంలో ఉన్న డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఆ డౌట్స్ కూడా ఎలక్షన్ కమిషనే క్రియేట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా డౌట్స్ క్లియర్ చేసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉందంటున్నారు శ్రీకాంత్ గారు. లేదంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా తన ఓటు కరెక్ట్గా వ్యక్తికి వేశానా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే అనుమానాలన్నింటి కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది శ్రీకాంత్ గారు చెప్తున్నట్లుగా మిషన్ ట్యాంపరింగ్ కాదు, లేదా ఒకవేళ బ్యాలెట్ పేపర్ పెట్టినా ట్యాంపరింగ్ అవ్వచ్చు, అక్కడ కూడా రింగ్ అవుతాయని. కానీ ఈ రెండు చేసేది ఒక మనిషి కాబట్టి సిస్టమ్ కరెక్ట్గా మనం కరెక్ట్ ఒక డిస్ప్లే చేస్తే, అంటే రిగ్గింగ్ చేసే వ్యక్తి బ్యాలెట్ పేపర్ చేయొచ్చు, లేదా ఈవీఎం మిషన్లో కూడా చేయొచ్చు. కాబట్టి ఆ మనిషిని కంట్రోల్ చేస్తే మొత్తం సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉంటుందంటూ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఇది ఈవీఎం ట్యాంపరింగ్పై చింత శ్రీకాంత్ గారితో ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం మరో విషయాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.